తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శ్రీరామ జయం. చడి అన్న శబ్దానికి కోపము అని అర్థం. అమ్మవారు ఆగ్రహంతో, తీవ్రమైన కోపంతో ఎవరిపైన యుద్ధానికి వెళ్ళింది? రాక్షసులపైన యుద్ధానికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆ రాక్షసులలో ఇద్దరు ఉన్నారు, పరమ దుర్మార్గులు. వారు ఎంతకీ అంతం కాకపోవడంతో ఆ మహాశక్తి లలితాపరాశక్తి తనలో నుంచి తన కోపాన్నంతటినీ కూడా ముద్ద చేసి చాముండాదేవి అన్న పేరిట ఆ రాక్షసులపైకి యుద్ధం చేసే నిమిత్తమై సృష్టించి పంపించింది. అలా ఆ చాముండాదేవి మనకు దర్శనమిచ్చిన రోజు ఈరోజు. అందులోనూ మైసూరు క్షేత్రంలో మహిషాసురమర్దినిగా ఉండే ఆ జగజ్జననికి సంబంధించిన క్షేత్రం ఈ మైసూరు. అతడి పేరు మహిషాసురుడు. అతని వద్ద ఉన్నటువంటి దండనాధిపతులలో అనేకులలో కూడా చండముండులు, దుర్మార్గులైనటువంటి సోదర రాక్షసులు, వీరిరువురిని కూడా అంతం చెయ్యాలి. చాముండాదేవి అక్కడ తనకు తాను అలా తనలో నుంచి ఒక శక్తిని బయటకు తీసుకురావడంతో అలా వచ్చిన దేవి చాముండాదేవిగా ఆ చండముండులను సంహరించింది. చడి అంటే కోపము అని అర్థం. లలితాదేవికి కోపం రాదు. ఎంతసేపు కూడా ఆ జగజ్జనని చిరునవ్వులు చిందిస్తూ, ఎందుకు నీలో ఇంత మాత్సర్యం, ఇంత కార్పణ్యం, ఇంత ఆగ్రహం, ఇంత వికృతమైనటువంటి మనస్సు నీది అంటూ రాక్షసులను కూడా ప్రశ్నిస్తూ చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరుగుగడ పట్టుకుని ప్రశాంతంగా చూచే ఆ తల్లి ఎప్పుడో కోపం వస్తే తనకు తానుగా కాకుండా తనలో నుంచి ఒక శక్తిని సృష్టించి ఆ సృష్టింపబడిన శక్తితో రాక్షస సంహారం జరిపించింది. కాబట్టి మైసూరులో చాముండాదేవి ఉత్సవాలను మహావైభవంగా మనం చూస్తూ ఉంటాం. ఆ చాముండాదేవి మనకు దర్శనమిచ్చిన రోజు ఈరోజు అని మనకు మార్కండేయ పురాణం వివరిస్తుంది. సప్తశతిలో మనం ప్రత్యేకంగా నవార్ణవ మహామంత్రాన్ని అనుసంధానం చేసుకొని ఆ చాముండాదేవిని స్తోత్రం చెయ్యాలి. ఈ కలియుగంలో 2 సులభమైన మార్గాలు అంటూ ఆధ్యాత్మిక ప్రపంచమంతా కూడా అంగీకరించిన విషయాలు ఒక 2 ఉన్నాయి. ఒకటి వినాయక అర్చన, 2 చండీ హోమం. కలౌ చండీ వినాయకౌ అని ఒక ప్రమాణం ఉంది. ఈ కలియుగంలో మనం ఏం చేస్తే సులభంగా మన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతాం అంటే ఈ 2 ప్రధానం. ఒకటి వినాయకుడిని అర్చించడం, వినాయకుడిని అర్చిస్తే కూర్చునే శక్తి పెరుగుతుంది. 2వది చండీదేవికి ప్రీతికరంగా చండీ పారాయణం లేదా చండీ హోమం నిర్వహించడం. ప్రత్యేకంగా 13 అధ్యాయాలతో 700 శ్లోకాలతో సప్తశతి అన్న పేరిట మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి లలితాపరా భట్టారికాదేవి మహాత్మ్యమంతా కూడా 13 మంది రాక్షసులను అంతం చేయడంతో మనకు అవగతమవుతుంది. ఇందులో ప్రథమ చరిత్రము, మధ్యమ చరిత్రము, ఉత్తమ చరిత్రము అన్న పేరిట చండీ మహాత్మ్యమంతా కూడా ఏకోత్తర వృద్ధి అన్నటువంటి సూత్రముతో 1 3 1 1 1 అలా అనుకున్నప్పుడు 3 3 × 3 × 3 9 1 3 9 వెరసి 13 అధ్యాయాలు. సంఖ్యాశాస్త్రముతో మంత్రశాస్త్రముతో ముడిపడి ఉన్నటువంటి చండీ మహాదేవిని ఈ రోజున మనం స్తోత్రం చెయ్యాలి. యథాశక్తి మన ఇంటిలో ఉన్న అమ్మవారి సన్నిధానంలో అంత బెల్లం ముక్క నివేదన చేస్తే కూడా చండీదేవి పరమశాంతంతో మన సంకల్పాలను నెరవేరుస్తుంది. బెల్లం అన్నం నివేదన, బెల్లం ముక్క నివేదనగా అర్పించడం, వీటిలో ఏది పాటించినా అమ్మ అనుగ్రహాన్ని సులభంగా మనం పొందగలుగుతాం. పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.